అందరికీ కూడా ఫ్యాట్ అనేది లేయర్స్ లాగా పరుచుకొని ఉండాలి, కానీ లేయర్స్ లాగా పరుచుకోవాల్సిన కొవ్వు కాస్త గడ్డలు కట్టి చిన్న చిన్న ఉండల్లాగా తయారైతే వాటిని లైపోమా అని అంటారు. దీస్ లైపోమాస్ ఆర్ 100% నాన్ క్యాన్సరస్ అండ్ బినైన్ స్వెల్లింగ్స్ అంటాం. లైపోమాకి ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే, మీకు గనుక స్కిన్ కింద చేతుల పైన కానీ, కాళ్ళపైన కానీ, అబ్డామెన్ పైన కానీ నొప్పి లేకుండా చిన్న చిన్న గడ్డలుగా మెత్తగా తగులుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే లైపోమా అంటాం. లైపోమాని తెలుగులో కొవ్వుగడ్డలు అంటారు. జనరల్లీ కూడా మనకు చూసుకుంటే చర్మం కింద అందరికీ కూడా ఫ్యాట్ అనేది ఉంటుంది. మనకు పైనుంచి కింద వరకు వెళ్ళినట్లయితే పైన చర్మం, దాని కింద ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది, దాని కింద మజిల్ కండ ఉంటుంది, అండ్ దాని లోపల ఎముక ఆర్ బోన్ ఉంటుంది. సో స్కిన్, ఫ్యాట్, మజిల్, బోన్ పైనుంచి లోపలికి అలా ఉంటుంది. అందరికీ కూడా ఫ్యాట్ అనేది లేయర్స్ లాగా పరుచుకొని ఉండాలి, కానీ ఈ లైపోమా ఉన్న వారిలో ఏమవుతుంది అంటే లేయర్స్ లాగా పరుచుకోవాల్సిన కొవ్వు కాస్త గడ్డలు కట్టి చిన్న చిన్న ఉండల్లాగా తయారైతే వాటినే కొవ్వుగడ్డలు ఆర్ ఇంగ్లీష్లో లైపోమా అని అంటారు. సో ఈ లైపోమాస్ ఉన్నవారికి ఒక్క లైపోమాతోనే ఆగకుండా కొందరికి మల్టిపుల్ నెంబర్స్లో ఉంటాయి. అవి నెంబర్స్ పరంగా 5 కావచ్చు, 10 కావచ్చు, 20, 30, 40, 50 కూడా అవ్వచ్చు. ఎక్కువ మందికి చూసుకుంటే మనకు చేతుల పైన కానీ, ఛాతీ పైన కానీ, అబ్డామెన్ పైన కానీ, తొడల పైన కానీ ఎక్కువగా ఈ లైపోమాస్ అనేవి వస్తూ ఉంటాయి. కొంత అన్‌కామన్‌గా ఫేస్ పైన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ మంది అవి అనేక నెంబర్స్‌లో అంటే మల్టిపుల్ నెంబర్స్‌లో ఉండంగానే వాళ్ళు చూసి భయపడేది ఏంటి అంటే ఇదేమన్నా క్యాన్సరా, అంతు చిక్కని జబ్బా అని భయపడుతూ ఉంటారు. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. బికాస్ దీస్ లైపోమాస్ ఆర్ 100% నాన్ క్యాన్సరస్ అండ్ బినైన్ స్వెల్లింగ్స్ అంటాం. అంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఇవి క్యాన్సర్‌లా మారే ప్రమాదం అనేది ఉండదు. సో ఈ లైపోమాస్ ఉన్నవారిలో సిమ్టమ్స్ పరంగా ఏమేమి ఉండొచ్చు అని చూసుకుంటే, వారికి చర్మం కింద అసలు నొప్పి లేకుండా స్లోగా పెరుగుతున్న స్వెల్లింగ్ అనేది గమనిస్తారు. అండ్ అది ముట్టుకుంటే కూడా కొంచెం జారిపోతున్నట్టు, స్లైడ్ అవుతున్నట్టు ఫీల్ అవుతారు. అండ్ అవి అసలు నొప్పి అనేది కలిగించవు. అని చెప్పినట్టే అది ఒక్కటే ఉండాల్సిన అవసరం లేదు. మల్టిపుల్ నెంబర్స్‌లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పక్కపక్కనే ఉండి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చెప్పుకున్నట్టే లైపోమాస్ ఆర్ కంప్లీట్లీ నాన్ క్యాన్సరస్. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. బట్ లైపోమాకి ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే, లైపోమాక్ ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ సర్జికల్. మెడిసిన్స్ ద్వారా ఈ లైపోమాస్ ఆర్ కొవ్వుగడ్డల్ని తగ్గించుకునే ఛాన్సే లేదు. బాగా పెద్దదిగా ఉన్న వారిలో ఖచ్చితంగా మనం సర్జరీ అంటాం. బికాజ్ ఇది లైపోమా అనేది క్యాన్సర్‌కి దారి తీయకపోయినా కూడా లైపోమాస్‌లో ఎప్పుడు మనకు సర్జరీ ఆర్ ట్రీట్మెంట్ అంటాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగ్ సైజ్, అంటే బాగా పెద్దదైపోయి కాస్మెటికల్లీ కూడా చూడడానికి బాగా ఇబ్బంది అయిపోతుంది. లైక్ ఎవరికైనా చేతుల పైన వచ్చింది, వాళ్ళు హాఫ్ హ్యాండ్స్ వేసుకోవాలంటే ఇక్కడ చేతుల పైన అంతా గడ్డలాగుండి బయటకి ఉబ్బుకున్నట్టయితే కొందరికి ఇబ్బంది అవుతూ ఉండొచ్చు. లేదా కడుపు పైన వచ్చినా కూడా చిన్నదిగా ఉండి బయటికి ఎవరికి తెలియకపోతే పర్వాలేదు, కానీ బాగా పెద్దదవుతూ వాళ్ళు ఎప్పుడన్నా షర్ట్ కానీ, బనియన్ కానీ వేసుకున్నప్పుడు స్విమ్మింగ్ పూల్ కానీ, బీచ్ కానీ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళకది కొంచెం ఎంబారసింగ్‌గా ఫీల్ అవ్వచ్చు. కాబట్టి ఎయిదర్ కాస్మెటిక్ రీజన్స్ పరంగా బాగా పెద్దగున్న లైపోమాస్‌లో మనం సర్జరీస్ అంటాం. ఆర్ కొన్ని స్పెషల్ అన్‌యూజువల్ లొకేషన్స్, లైక్ ఎవరికైనా ఫేస్ పైనే చిన్న లైపోమా వచ్చింది. ఫేస్ పైన బాగా పెద్దదైపోతే అది బాగా తెలుస్తుంది కాబట్టి ఫేస్ పైన లైపోమాస్ వచ్చిన సర్జరీ అంటాం. లేదా కొన్ని అన్‌యూజువల్ లొకేషన్స్ లైక్ బ్యాక్, వీపు పైన వచ్చింది. వీపు పైన గడ్డ పెద్దదయ్యే కొద్దీ పనుకున్నప్పుడల్లా బెడ్ పైన అది ఒత్తుకుంటున్నట్టుండి కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు కాబట్టి, ఆర్ జాయింట్స్ దగ్గరలో వచ్చింది. ఇక్కడ ఎల్బో దగ్గర ఎక్కడైనా గడ్డ వచ్చింది. ఈ మూవ్‌మెంట్స్ అన్నీ చేసుకునేటప్పుడు ఆర్ టేబుల్ పైన చేతులు పెట్టేటప్పుడు ఈ మోచేతి దగ్గర ఉన్న లైపోమాస్ అనేవి ఇబ్బంది పెట్టొచ్చు కాబట్టి, ఇలాంటి స్పెషల్ సిట్యుయేషన్స్‌లో ఆర్ స్పెషల్ లొకేషన్‌లో వచ్చిన లైపోమాస్‌కి ఆర్ సైజ్ బట్టి గానీ, కాస్మెటిక్ బట్టి గానీ మనం లైపోమాస్‌కి సర్జరీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అదర్‌వైజ్ బాగా చిన్నదిగా ఉన్నాయి, ఇబ్బందేం లేదు, నొప్పి లేదు, కాస్మెటికల్లీ మాకేం ఇబ్బంది లేదు అంటే మీరు ఆరాంసే నిశ్చింతగా దీని గురించి మర్చిపోవచ్చు. ఏం భయపడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ మనకు సర్జరీ ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే, ఇదేం పెద్ద మేజర్ సర్జరీ కానే కాదు. ఇట్స్ వెరీ స్మాల్ సర్జరీ. మనకు కొవ్వు గడ్డని తీయడానికే కాబట్టి, మనకు లైపోమా బాగా పెద్దదున్నా కూడా మనం ఇచ్చే ఇన్సిషన్ బాగా చిన్నదిగా ఉండి, ఈ ఇచ్చిన చిన్న కోత ద్వారానే మనం కొవ్వునంతా బయటికి ఎక్స్‌ప్రెస్ అవుట్ చేసేసి
కాస్మెటికల్లీ గూడా మంచి రిజల్ట్స్ వచ్చేలా మనకు ఈ లైపోమాస్‌కి సర్జరీస్ అనేది మనకు ప్రస్తుతం కాలంలో ఉన్నాయి. ఈ లైపోమా సర్జరీ తర్వాత ఎక్కువ మంది భయపడినట్టు రెస్ట్ తీసుకోవాలి, పథ్యం ఉండాలి, కుట్లు విప్పదీసుకోవాలి, డ్రెస్సింగ్‌లు చేసుకోవాలి, ఇట్లాంటి అవసరం అంటూ ఏమీ ఉండదు లైపోమా సర్జరీ తర్వాత. సో, మీరు ఈ వీడియో చూసాక మీకు లైపోమాస్ గురించి కొంచెమన్నా ధైర్యం వచ్చిందని ఆశిస్తూ, మీకు ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి కన్సల్టేషన్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్‌లో కాంటాక్ట్ అవ్వగలరు. నా పేరు డాక్టర్ అభిలాష్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ ప్రొక్టాలజిస్ట్ ఫ్రమ్ హైటెక్ సిటీ, హైదరాబాద్. థాంక్ యూ.